కష్టపడే వారికి కాలం కాదు ఇది. అసలు ఆ మాట ఈ మాట చెప్పే వాళ్ళకే కాలం. కష్టపడే వాళ్ళకు ఫలితమే లేదు. ఆ మాట ఈ మాట చెప్పే వాళ్ళకే ఫలితం. అదే ఈ చిన్న స్టోరీ. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు దగ్గర ఒక ఎద్దు, ఒక దున్నపోతు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే రైతు పోకపోయినా కూడా అయ్యే పనులు చేసుకొని వస్తాయి. ఆ విధంగా పనులు చేసుకొని వస్తా అంటే రైతు పాపం ఇంటికాడే ఉంటాడు, కానీ అయ్యే పొలం కాడికి పోయి పనులు చేసుకొని వస్తాయి. కానీ ఎద్దేమో చాలా కష్టపడుతుంది పోయి. కానీ అదే దున్నపోతు ఏం చేస్తుందంటే ఒక చెట్టు కాడికి పోయి ఆ చెట్టు నీడని పడుకోవడం, అటు ఇటు దొల్లడం వస్తుందన్నమాట. కానీ కష్టపడేదేమో ఎద్దు. అప్పుడు ఏమవుతుందంటే సాయంత్రం అయితేనే ఎద్దు ఏం చేస్తుంది, కాలువ ఉందన్నమాట పక్కన. ఆ కాలువలో మునిగి మట్టి లేకుండా, బురద మట్టి లేకుండా ఇంటికి వెళ్తుంది. ఈ దున్నపోతు ఏం చేస్తుంది, ఇది అట్టాడు బొల్లాడింది కదా, ఆ బుడతతోనే ఇంటికి పోతుంది. అప్పుడు రైతు అనుకుంటాడు, పాపం దున్నపోతు చాలా కష్టపడింది, ఈ ఎద్దు చూడు ఎంత నీట్గా ఉందో అని చెప్పి అపార్థం చేసుకుంటాడు. చేసుకొని సరేలని చెప్పి రోజు అదే విధంగా జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే రైతు, దీనికేమో పచ్చిగడ్డి దున్నపోతుకో తౌడు గీడు వేసి బాగా మేపుతాడు. పాపం ఎద్దుకేమో ఎండుగడ్డి అసలు మామూలు నీళ్ళు పెట్టి సాగుతూ ఉంటాడు. సరే అని చెప్పి ఒకరోజు రైతు విసుగు చెందుతాడనమాట. ఈ ఎద్దును ఇంకా మన కాడొద్దు, ఖచ్చితంగా దీన్ని అమ్మేయాలని చెప్పి పక్కన ఒక ఊర్లో రైతు ఉంటే ఆ రైతుకి ఆ ఎద్దును అమ్మేస్తాడనమాట. అమ్మేస్తానే ఇంకా ఇతను పోడు కాదు చేను కాడికి, దున్నపోత ఒకటే పోతా ఉంటుంది చేను కాడికి. పోతా అంటే ఇది ఒకటి పడుకొని అక్కడ చెట్ల కింద పడుకొని అట్ట ఇటు వస్తూ ఉంటుంది. చేను కాడికి పోయి చూస్తే అసలు ఒక పని జరిగి ఉండదు. అసలు చేనంతా ఎటంటే ఎటు ఉంటుంది. అప్పుడు చూస్తే అది దున్నపోతు పడుకొని ఉంటుంది. ఇట దున్నపోతు ఒకదాన్ని పంపిస్తే బాగుండదు అని చెప్పి రైతు కూడా పోతాడు. పోతే ఎంత చేసినా కూడా పని చేయదు దున్నపోతు, ఎట్టంటే అటు కొడతాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక దున్నపోతు ఏమవుతుందంటే పారిపోతుంది. పారిపోతానే ఇంక సరేలే అని చెప్పి ఏడన్నా ఇంకొక ఎద్దును తెచ్చుకుంటామని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఇతను రైతు ఇచ్చింటాడు కదా, ఇంకొక రైతు కాడికి పోయి ఆ రైతు కనిపిస్తాడనమాట. ఈ రైతుకు కనిపించినప్పుడు, సరే నువ్వు నాకు ఎద్దుని ఇచ్చినావు కదా, చాలా మంచి ఎద్దు ఇచ్చినావు, అసలు నేను ఇంటికాడ ఉన్నా కూడా అదే పని చేసుకొని వస్తుంది. ఆ ఎద్దు ఎప్పుడు నా కాడికి వచ్చిందో నా పొలం పచ్చగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, నీ రుణం ఎప్పుడు నేను తీర్చుకోలేనని చెప్పి ఆ రైతు అంటాడు. అప్పుడు ఆ రైతు ఆశ్చర్యపోతాడు, అరే నేను ఎంత తప్పు చేసినాను అంటే అప్పుడంతా పని చేసింది ఎద్దు, కానీ నేను దున్నపోతానని చెప్పి ఆ ఎద్దుని ఎంత ఇబ్బందులు పెట్టానని చెప్పి చాలా బాధపడతాడు. సరేలే అని చెప్పి అప్పుడు ఏంటంటే దీంట్లో నీతి ఏంటంటే, మనం ఏంటంటే పైన ఉండే సోకులే చూస్తాం, కానీ కష్టపడేది ఒకరు, కానీ ఫలితం చాలామంది తీసుకుంటూ ఉంటారు. మన జీవితంలో కూడా చాలామందిని చూసింటాం, మనం కష్టపడతా ఉంటాం, కానీ మనం ఏమనుకుంటాం, చూడు మనం ఎంత కష్టపడినా కూడా మనకు ఫలితం లేదని. కానీ చూడండి, ఎప్పుడు ఆ ఎద్దు ఏరే రైతు కాడికి పోయిందో ఆ రైతు ఆ ఎద్దును చాలా అద్భుతంగా చూసుకుంటాడు. ఎంత బాగా చూసుకుంటాడంటే కన్నబిడ్డలాగా చూసుకుంటాడు. అదే కష్టపడిన వాళ్ళకు ఎప్పటికైనా లాస్ట్కు ఫలితం ఉంటుంది. అదే కష్టపడకుండా అట్ట ఇట ఉంటారు కదా, ఖచ్చితంగా లాస్ట్లో మటుకు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు. అదే ఈ కథలో నీతి.